జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈ నెల ఏప్రిల్ 2వ తేదీన దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీల బిల్లును, బీసీల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఈ ఢిల్లీ మీద జరిగే బీసీల పోరుగర్జనను విజయవంతం చేయాలని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మా సహచర బీసీ ఉద్యమ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. గత 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కులగణన చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీ మేరకు అమలు చేయాలని చెప్పి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మీకు అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చాం. ఇంకొక వైపు స్వయంగా మేమే కోర్టులలో కూడా కేసులు వేసాం, న్యాయ పోరాటం కూడా చేశాం. ఈ 2 పోరాటాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించింది. ఆ తర్వాత కులగణన ముగిసిన తర్వాత మొన్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఇంకొక చట్టాన్ని, 2 చట్టాలను ఒక చారిత్రాత్మకంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించడం జరిగింది. ఇది బీసీల పాక్షిక విజయం. ఇది మొదటి దశ ఉద్యమం. ఇది మొదటి మెట్టు లాంటిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని మెడలుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులగణన చేయించాం, చట్టం చేయించాం. ఇక మిగిలింది ఢిల్లీ ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. గల్లీలో బీసీల పోరాటం పాక్షికంగా ముగిసింది. ఇక ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి ఈ బిల్లును